ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దీప్తి నందర్ గారు, హెచ్ఓడి ఫ్రమ్ అపోలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ఆర్థోపెడిక్స్. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, హార్ట్లీ వెల్కమ్ టు సాక్షి. సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ సచ్ ఎ గ్రేట్ ఇనిషియేషన్? ఏం చెప్తారు మీరు ఇనిషియేషన్ గురించి? అంటే ఇలాంటి ఫెసిలిటీ హైదరాబాద్లో లేదండి. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వాజ్ ల్యాకింగ్ ఇన్ హైదరాబాద్. సో వీ వాంటెడ్ టు డెవలప్ సంథింగ్ న్యూ. సో ఈ ఫెసిలిటీస్ అనేది ఎస్పెషలీ ఈ చెకింగ్, ఇప్పుడు ఎక్విప్మెంట్ ఉంది కదా, ఈ ఎక్విప్మెంట్తో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో ప్రాబ్లం ఉంది, ఏ మసిల్లో ప్రాబ్లం ఉంది అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఇది ఉన్నందువల్ల వీ కెన్ అసెస్ ద పేషెంట్ బెటర్ అండ్ వీ కెన్ గెట్ దెమ్ బ్యాక్ టు దేర్ స్పోర్ట్స్ బెటర్ అనమాట. సో ఇప్పుడు ఒక ఇంజరీ అయింది, తర్వాత మీరు క్రికెట్ ఆడొచ్చా లేదా, బ్యాడ్మింటన్ ఆడొచ్చా లేదా అనే క్వశ్చన్ ఉంటుంది మనకు. సో ఇది మీకు తెలియాలంటే ఈ మెషిన్లో మీకు తెలుస్తుంది, నంబర్లు వస్తాయి. ముందేమో నేను చేతి పట్టుకొని చెప్పేవాడిని, కాకపోతే ఇప్పుడేమో నేను మెషిన్తో ఆబ్జెక్టివ్గా ఈ వాల్యూ ఈ మసిల్లో ఉంది, ఈ కండ అంత బలంగా లేదు, మనం దీన్ని స్ట్రెంథన్ చేస్తే మళ్ళీ ఈ స్పోర్ట్ ఆడొచ్చు అనేది మనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఉన్న నార్మేటివ్ డేటా మన దగ్గర ఉంది కనుక ఈ డేటా పట్టుకొని మన పేషెంట్తో కంపేర్ చేసుకొని వీళ్ళను ఆ లెవెల్కి తీసుకొచ్చి అప్పుడు సర్జరీ అది రికవరీ బాగా ఉంటుందన్నమాట. సో రిటర్న్ టు స్పోర్ట్ అనేది ఫెసిలిటీ ఇక్కడ ఈజీగా ఉంటుంది. అలాగే సార్, లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఈ మధ్యకాలంలో ఇంజురీస్కి గురవుతున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? ఇట్స్ బికమింగ్ అ ట్రెండ్. సో ఇది హెల్ప్ చేస్తుందంటారా మ్యాక్సిమం ఇక్కడున్న ఫెసిలిటీస్తో? డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్పోర్ట్స్లో ఇంజరీ కాగానే సర్జరీ చేయాలని అనుకుంటాం. అందరికీ సర్జరీస్ అవసరం లేదు. కొందరికి రీహాబిలిటేషన్ అంటే మనం కరెక్ట్గా ఏ మసిల్లో ప్రాబ్లం ఉంది, ఏ జాయింట్లో ప్రాబ్లం ఉంది, ఎంత టైట్నెస్ ఉంది జాయింట్లో చూసుకొని వాటిని రెక్టిఫై చేస్తే దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ స్పోర్ట్. సో ఏదైనా టేర్స్ ఉంటేనే సర్జరీ అవసరం. సో సర్జరీ అవసరం పడ్డా కానీ వీ హ్యావ్ ద ఎక్విప్మెంట్ విచ్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ఆర్థ్రోస్కోపీ కొత్తగా వచ్చింది మన దగ్గర, అది వెస్ట్ ఏషియాలోనే ఫస్ట్ ఇన్స్టలేషన్ ఇక్కడ అయింది. దాంతో మనకు జాయింట్ లోపల క్లారిటీగా కనిపిస్తుంది, ప్రిసిషన్గా సర్జరీ చేయొచ్చు అనమాట. అండ్ అదే కాకుండా ఇంజరీ అయ్యి మనం సర్జరీ చేశాక మళ్ళీ మనం రీహాబ్ చేసేటట్టుగా ఫెసిలిటీ ఇక్కడ ఉంది. సో ఇట్స్ అ కాంప్రహెన్సివ్ యూనిట్ వేర్ వీ కెన్ డయాగ్నోస్ ద ప్రాబ్లమ్, ట్రీట్ ద ప్రాబ్లమ్ అండ్ గెట్ దెమ్ బ్యాక్ టు దేర్ స్పోర్ట్స్ అన్నమాట. సార్, అలాగే ఎర్లీ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ అంటారా? చాలా వరకు అక్కడ ఫెయిల్ అయిపోతుంది, డైరెక్ట్ సర్జరీ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. విల్ దిస్ ఎక్విప్మెంట్ రీఅష్యూర్ అస్ అంత మనకి డయాగ్నోస్టిక్ అవసరం లేదు, ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్ అని మీ ఉద్దేశంలో ఏమంటారు? No, early diagnosis is very important and not only that, pre-injury అయ్యే ముందే మనం ప్రివెన్షన్ అనేది కూడా ఈ ఎక్విప్మెంట్తో చేయొచ్చు. ఎందుకంటే ఏదన్నా ఒక మసిల్ గ్రూప్ బాగా స్ట్రాంగ్ లేదనుకోండి, దాన్ని డెవలప్ చేస్తే మీరు ఆ స్పోర్ట్ ఆడినప్పుడు ఈ ఇంజరీ అయ్యే అవకాశం తగ్గొచ్చు. సో ప్రివెన్షన్ ఇన్ అడిషన్ టు రీహాబిలిటేషన్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట స్పోర్ట్స్లో. సార్, చాలామంది బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో బ్యాక్ పెయిన్ అది కూడా వెరీ కామన్ ప్రాబ్లం. చాలామంది ఇప్పుడు రోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడము, హైదరాబాద్లో స్పోర్ట్స్ ఎంతోజియాస్ ఎక్కువ అయ్యారు, మంచిది, అది మన జనరల్ హెల్త్కి మంచిది, ప్రోత్సహించాను వాళ్ళందరినీ. కాకపోతే స్ట్రెంథనింగ్ మీద ఎక్కువగా పనిచేస్తాం మనం, స్ట్రెచ్చింగ్ అనేది చేయం. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ యూ గెట్ బ్యాక్ పెయిన్ ఈజ్ టైట్ మసిల్స్ అనమాట. సో ఏదైనా మసిల్ గ్రూప్లో టైట్నెస్ ఎక్కువగా ఉంటే ఇది వస్తుంది. షోల్డర్లో అనుకోండి, ఐఎమ్ ఏ షోల్డర్ స్పెషలిస్ట్ అండ్ ఐ డూ అప్పర్ లింబ్ సర్జరీ. షోల్డర్లో ఒక భాగంలో టైట్నెస్ ఉందనుకోండి, మసిల్ టేర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఆ టైట్నెస్ నేను ఇంప్రూవ్ చేస్తే ఈ టేర్ కాదు. సో అది రికగ్నైజ్ చేయడానికి నేను కావాలి. సార్, అలాగే మీరు చెప్పారు మన సెలబ్రిటీస్కి ట్రీట్ చేసేది డిఫరెంట్గా ఉంటుందా, లేదా అలాగే మన కామనర్స్కి ట్రీట్ చేసేది డిఫరెంట్గా ఉంటుందా? ఎందుకంటే సెలబ్రిటీస్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోవాలి షూటింగ్కి అని. మరి అదేలా డీల్ చేస్తారు? ప్రెజర్ సిచ్యువేషన్గా ఉంటుందా మీకేమైనా? ఎస్ అండి, ఎప్పుడైనా వాళ్ళ ఫస్ట్ డిమాండ్ ఇదే ఉంటుంది, సర్జరీ అయిన వెంటనే కానీ ఇమీడియట్లీ సార్ నేను మళ్ళీ ఎప్పుడు పోతా, నేను మళ్ళీ నా వర్క్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. సో మా మీద ఇమ్మెన్స్ ప్రెషర్ ఉంటుంది. జనరల్లీ మీరు తీసుకున్నారంటే వాళ్ళకి చేసే సర్జరీ మిగతా వాళ్ళకి చేసే సర్జరీ సేమే చేస్తాం. సో ఆల్ మ్యాటర్స్ ఈజ్ ఇన్ ద రిహాబ్ థింగ్. సో రీహాబిలిటేషన్ అనేది చాలా మానిటర్డ్గా చేయాల్సి వస్తుంది. సో వీ నీడ్ యూజువల్లీ ఏంటంటే వాళ్ళని యూజువల్లీ 2 వీక్స్కి ఒకసారి పిలిపించుకొని వాళ్ళు ఎలా చేస్తున్నారు,
పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పెరుగుతుందా, ఏదైనా డెఫిసిట్ అవుతుందా, లేదు అంటే ఇమీడియట్లీ మా ఫిజియో వాళ్ళని పిలిచి లేదమ్మా దీంట్లో తగ్గుతుంది మీరు దాన్ని ఇంప్రూవ్ చెయ్యండి అని చెప్పి మేము ఫ్రీక్వెంట్గా వీక్లీ ట్వైస్ వీక్లీ ఫాలో అప్ పెట్టుకొని ఇంప్రూవ్ చేసుకుంటూ పోయి అలా వీ విల్ సెండ్ దెమ్ బ్యాక్ టు యూజువల్లీ 4 to 5 monthsలో ఇమీడియట్లీ వీ రిటర్న్ టు స్పోర్ట్స్ అంటాం. అలా చేసిన ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారా? ఎస్ అండి ఉన్నారు, ఇంకా చెప్పకూడదు కాబట్టి చెప్పాం అంటే. One of the very good example is Aruna Reddy. Aruna Reddy is the first Indian lady to win a medal in a world gymnastic competition అన్నమాట. సో తను నా పేషెంట్ తను, అండ్ అది గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే షీ వాజ్ ద రైట్ ఎగ్జాంపుల్ వేర్ దెబ్బ తాకిన తనకి షోల్డర్ పెయిన్ ఉండింది, ఎవరో సర్జన్ చూస్తే సర్జరీ చేయాలని చెప్పారు, నేను చూసి కాదు ఈ భాగంలో నీకు టైట్నెస్ ఉంది, ఇది ఇంప్రూవ్ చేస్తే యూ కెన్ గో బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ అని చెప్పాను. కరెక్ట్గా రీహాబిలిటేషన్ చేసి ఆ షోల్డర్ని నార్మల్ చేసి షీ వెంట్ ఆన్ టు విన్ ద ఏషియన్ మెడల్. దెన్ షీ వెంట్ ఆన్ టు విన్ ది వరల్డ్ జిమ్నాస్టిక్స్ బ్రాంజ్ మెడల్ ఇన్ ఆస్ట్రేలియా. మళ్ళీ వచ్చి దెన్ అన్ఫార్చునేట్లీ షీ హ్యాడ్ అన్ ఇంజరీ టు ద నీ సర్జరీ అయ్యింది. నీ సర్జరీ తర్వాత రీహాబ్ చేశాక మళ్ళీ ఈజిప్ట్కి వెళ్ళి షీ అగైన్ won 2 medals for the country. Then she came back and unfortunately again she had another injury. So she is a fighter. So not only our input into sportsman, a sports person యొక్క determination, their drive is more important. We are only there to aid them అంతే. సార్ అలాగే మీరు చెప్పండి, వాట్ ఆర్ ద 3 హ్యాబిట్స్ అంటే మన చాలామందికి నీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ వస్తూ ఉంటాయి, అలాంటి వారికి బెస్ట్ 3 హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి రోజు అంటే మీరేం చెప్తారు యాజ్ ఎ డాక్టర్? యా ఐ మీన్ బేసికల్లీ ఎక్సర్సైజ్ అండి. డెఫినెట్గా ఎనీ జాయింట్ మనం దాన్ని వాడిన రోజులు మసిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి, వాడకపోతే డిస్యూజ్ వల్ల న్యాచురల్గా వీక్ అవుతాయి. మోర్ ఆఫ్టెన్ ఇప్పుడు మనం ఏంటంటే మోర్ డెస్క్టాప్ జాబ్స్ అయిపోయేసరికి ఎక్కువ కూర్చొని ఉండడం వల్ల వాటి వల్ల వీఆర్ లూజింగ్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ అనమాట. సో వాకింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఇఫ్ యూ ప్లాన్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ స్పోర్ట్స్, ఇప్పుడు మనకి వీకెండ్ వారియర్స్ ఎక్కువైపోయారు, వీకెండ్ వస్తే దే వాంట్ టు ప్లే గేమ్స్, బట్ ఇన్ ఫ్యాక్ట్ బిఫోర్ దే ప్లే దే హ్యావ్ టు వార్మ్ అప్, స్ట్రెచ్, స్ట్రెంగ్థెన్ అండ్ దెన్ ప్లే. అండ్ ఆల్వేస్ డోంట్ ఇగ్నోర్ స్మాల్ ఇష్యూస్ ఆల్సో. ఇఫ్ కొన్ని రోజులు ఉంటే పర్లేదు, కానీ ఇఫ్ దే ఆర్ పర్టినెంట్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ ఇట్స్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి చిన్నది కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదైనా మనం ఇంటర్వెన్ చేసుకోకపోతే it will be losing that problem అనమాట. ఓకే, క్రికెటర్స్ ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు? ముందే కన్సల్ట్ అవుతారా? చిన్న ఇష్యూ వచ్చినా కానీ ముందే చెప్పుకుంటారా? ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? అదే అండి, ఇప్పుడు దీప్తినందన్ గారు అవర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హ్యాస్ ట్రీటెడ్ లాట్ ఆఫ్ క్రికెటర్స్ అండ్ ఆల్ దోస్. అలాగే నేను కూడా టెన్నిస్ ప్లేయర్స్కి వాళ్ళకి వీ ట్రీటెడ్ దెమ్. సో ఐ థింక్ వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఇంజురీస్ ఆర్ కామన్ పార్ట్ ఆఫ్ దేర్ ప్రాసెస్ అనమాట. బట్ ఇట్స్ ఇంపార్టెంట్, అది చిన్న ఇంజురియా పెద్ద ఇంజురియా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్జరీస్ అవసరం ఉండదండి. సార్ చెప్పినట్టు వీ క్యాన్ జస్ట్ రీహాబ్ దెమ్ వెల్ అండ్ పుట్ దెమ్ బ్యాక్ టు నార్మల్. బట్ ఇంపార్టెంట్ అంటే ఐడెంటిఫైయింగ్ దట్ ఇంజురీ అండ్ గైడింగ్ దెమ్ రైట్ డైరెక్షన్ ఈజ్ ప్రాబబ్లీ ద రైట్ కీ. సార్ కూడా యాడ్ చేస్తారు ప్రాబ్లీ ఒక్కసారి. ఐ థింక్ దాంట్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆ పార్ట్ ఇంజర్డ్ పార్ట్ని మనం రీహాబ్ చేసినప్పుడు అందరు రెస్ట్ అంటారు. ఐ నెవర్ సే రెస్ట్ కాదు, మిగతా పార్ట్ ఆఫ్ ద బాడీ షుడ్ బి యాక్టివ్. So tomorrow when they recover from this injury, they should come back to their normal activities. How important is this organization that we are starting, the sports injuries for orthopedics? How important is this, and what is the difference between here and the other states that's offering? See, I would say with the Apollo and specifically Dr. Deeptinandan Reddy, I've got last 10 years of experience, and what I've seen is not every doctor, not every orthopedician really focuses on the rehab. What they usually hear, what I definitely have seen, and that's the reason we are working long term, he definitely believes in rehabilitation. Most of the injuries, even if it is a surgical approach, the rehab is a very important part, and when there is not a surgical approach, even then the physiotherapy is important part. So I really appreciate and I'm really grateful to Dr. Deeptinandan sir and team who actually focuses a lot on physiotherapy. మీరు చాలా మందికి చెప్తున్నారు అన్నీ ఫాలో అవ్వాలి ఇది అదిని. యాజ్ ఎ డాక్టర్ మీకెంత టైం దొరుకుతుంది అసలు ఇవన్నీ మెయింటైన్ చేయడానికి? అసలు టైం దొరుకుతుందా మీకు? హౌ ఆర్ యూ మెయింటైనింగ్ దట్ ఫిట్నెస్ హెల్త్ కోసం పరంగా? So if somebody says they don't have time for fitness, then they don't respect themselves. So you have to spend time for yourselves. I gave at least half an hour of my day for only exercises. I will do strength training and a bit of yoga.
And this is something which I always be very clear about, is that strengthening okate kaadu, stretching kuda cheyali. This is where yoga really helps. And that's why I promote that, and I do it myself. And that's why I feel that I'm, in spite of having various ailments in my own body, I'm back to normal. I also had a shoulder surgery. I've had and I've recovered from it, and I can still do everything in my life. So that's what I believe in. So we do strengthening, and rehabilitation is very important. ఇక్కడ మనం చూస్తే ఎలా టెస్ట్ చేయాలి, ఒక పర్సన్కి ఎలాంటి ఇంజురీస్ ఉంటే ఎలా టెస్ట్ చేస్తారు అనేది మొత్తం క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంది. డాక్టర్ని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీ ప్రాసెస్ ఏంటి, ఎలా టెస్ట్ చేస్తారు? ఇక్కడైతే మనం చూస్తున్నాము చాలా ఉన్నాయి. సో హౌ డస్ ఇట్ గో? This patient, as an example, is a basketball player. ఓకే. So basketball players ki endante they need to have a overall strength, right from the shoulder to the foot. So we started off testing from the shoulder down. So shoulder lo oka range of motion ante movement untundi kada, oka direction lo movement takku undi tanaki. So ee testing lo manaki enta kadulutundi em kadalatledo telustundi. We can compare right and the left. And అదే కాకుండా ఒక పక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఇంకో పక్క స్ట్రెంగ్త్ ఎంత ఉందో తెలుస్తుంది. బాడీ డజంట్ వర్క్ యాజ్ అ పార్ట్, సో ఇట్ వర్క్స్ యాజ్ అ చైన్. సో షోల్డర్, కోర్ మసిల్స్, గ్లూటియల్ మసిల్ అండ్ ది ఆపోజిట్ సైడ్, సో ఇట్లా చైన్ లాగా పనిచేస్తుంది. సో వీ నీడ్ టు టెస్ట్ ద హోల్ చైన్. సో వెన్ దిస్ చైన్ ఈజ్ వీక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్ వీక్గా ఉందనుకోండి, షోల్డర్ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో షోల్డర్ పనిచేయాలి అంటే మీ కోర్ బాగుండాలి. సో అక్కడే ప్రాబ్లం. సో దీంతో వీ కెన్ అసెస్ ద హోల్ బాడీ అండ్ బాడీ మెకానిక్స్ కరెక్ట్ చేయొచ్చు. బాడీ ఈజ్ నథింగ్ బట్ అ కాంప్లికేటెడ్ మెకానికల్ స్ట్రక్చర్. Yes, so we need to get this back into normal motion. So the whole idea is to get the values, discrepancy చూసుకొని ఆ డిస్క్రిపెన్సీని మనం కరెక్ట్ చేస్తున్నాం. దీనివల్ల టైం సేవ్ అవుతుంది అండ్ బెస్ట్ ఇవ్వగలుగుతాం అండ్ ఇంజురీ ప్రివెన్షన్ కూడా అవుద్ది. మనతో పాటు సంతోష్ మల్లారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ టెస్ట్ చేశారు. మరి వారి మాటల్లో వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పర్సనల్గా యాజ్ ఎ కామనర్ తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఆల్రెడీ టెస్ట్ చేశారు, ఎలా అనిపించింది? సో దీస్ టెస్ట్ అంటే ఉంటాయని కూడా తెలియదు చాలా మందికి. ఐఎమ్ అన్ అథ్లీట్, ఐఎమ్ ఇన్ టు సైక్లింగ్, రన్నింగ్, ఐ డన్ మల్టిపుల్ అల్ట్రా మ్యారథాన్స్, ఎండ్యూరెన్స్ సైక్లింగ్, బట్ ఇలాంటి టెస్ట్లు ఉంటాయని ఎప్పుడు ఎవరికి తెలియదు కూడా. సో వెన్ రవి బ్రో టోల్డ్ మీ అబౌట్ దిస్, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ వేర్ డు ఐ స్టాండ్. When I actually came here, it's a confidence booster that I'm already doing good. But for some, actually, it's an eye-opener that we need to focus on strength training, especially the muscles we're engaging. Like being an athlete, actually, even the small parameters matter a lot. And the kind of efficiency is what they have explained. It really was eye-opening because we never knew that even that 1 to 5% of variation in symmetry can lead to so much of future consequences. So everything detail was covered properly for all the athletes, and these are benchmarked globally. It's not like they are doing it across for the local group, and they are trying to benchmark it with the elite athletes. So now we are trying to see where do we stand and how we can improve. So this is really a great, performance assessment, and that is something which is very niche currently. Because I know that we have this access to the players who are competing at national level, but for the ones who are daily hustling, they need to know where exactly they need to focus. And as we rightly say, prevention is better than injury. So these tests actually got us to know where do we want to focus so that we don't get into injury span. And for us who are athletes, and if we get into injury, then again we have to spend a lot of time recovering. So thank you so much for this opportunity. And I'm super glad that the reports are all good, and it's also a confidence booster that I'm getting into the elite level, so I can actually push more better in the future. Everybody has access to it, not just the performance sports people, not just the national athletes, not just the cricketers or the footballers. I want the day-to-day, working people to use this facility and get the best out of it. Great initiation from Apollo Financial District Hospital for Center of Excellence for Sport Injuries and Orthopedics. మరి ఇంకా ఎన్నో అద్భుతాలు వస్తూ ఉంటాయి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.